తెలుగు సినిమాకు ఒక చరిత్ర ఉంది. నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి సినిమా జీవితం మనం చూస్తే ఆయనకి ఒక ప్రత్యేకత ఉంది. ఇంకో పక్క రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలుగు అభిమానులు ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు, ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు హిందీ తర్వాత ఎక్కువ మార్కెట్ ఉండే భాషా చిత్రాలు ఏమైనా ఉన్నాయంటే అది తెలుగు తప్ప ఇంకోటి లేదు. అలాంటి తెలుగు సినిమాల్ని ఇంకా ఆదరించే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క చూస్తే సినిమా యొక్క భవిష్యత్తు కూడా ఇంకా పెరుగుతూ ఉంది. భారతదేశంలో దగ్గర ఒక 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి సినిమా వ్యాపారం జరుగుతూ ఉందంటే ప్రజలకు సినిమాలపైన ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సినిమా పరిశ్రమ ఒక పరిశ్రమగా ముందుకు పోతా ఉంది. దానికి కారణం వినోదం ఒక పక్క, ఇంకో పక్క మనం చూస్తే చాలా మంది పరిశ్రమ పైన కూడా ఆధారపడ్డారు. నేను అందుకనే ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు రాష్ట్రం రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి. షూటింగ్ చేయాలంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బీచెస్ కానీ, సుందరమైన ప్రాంతాలు కానీ, అరకు లాంటి ప్రాంతాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను సినిమా పరిశ్రమ ఉండే పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో మీరు ముందుకు రండి. అన్ని విధాలా మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది.